హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు భాగంలో సత్యవతి మాట ప్రకారం వేదవ్యాసుడి ద్వారా అంబికకు అంబాలికలకు కుమారులు జన్మించారు. దీని గురించి ఆ వీడియోలో క్లుప్తంగా వివరించుకున్నాం. ఈ వీడియోలో పాండురాజు వివాహం మరియు పాండవుల జననం గురించి చెప్పుకుందాం. పాండురాజు మహాభారతంలోని ఒక ప్రముఖ పాత్ర. ఆయనకు 2 వివాహాలు జరిగాయి. కుంతి మరియు మాద్రి అనే రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. పాండురాజు మొదట కుంతి అనే యదువంశ రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. కుంతి సూరసేన మహారాజు కుమార్తె. భాగీరథుడి ఇంట్లో పెరిగింది. కుంతి చాలా చాకచక్యంగా ధర్మశీలిగా ఉండేది. పాండురాజు ఆమెను వివాహం చేసుకొని రాజ్యపాలనలో నిమగ్నుడయ్యాడు. తరువాత పాండు మహారాజు మాద్రి అనే మద్రదేశపు రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మాద్రి కూడా ఎంతో సుందరంగాను తెలివైన దానిగాను ఉండేది. కుంతితో పాటు మాద్రిని కూడా పాండు మహారాజు ప్రేమ అభిమానాలతో చూసుకునేవాడు. ఈ 2 భార్యలతో కలిసి పాండు మహారాజు తన జీవితాన్ని ముందుకు నడిపాడు. కొంతకాలం గడిచింది, కానీ సంతానం లేదు. సంతానం లేకపోవడంతో పాండురాజు విచారంగా దిగులుగా ఉన్నాడు. భర్తని ఆ స్థితిలో చూసిన కుంతి భర్త దగ్గరికి వెళ్ళి, మహారాజా, దిగులు పడకండి, నా దగ్గర వరప్రసాదం ఉంది. నేను ఏ దేవతామూర్తిని పిలిచి మనసులో తలుచుకున్నా ఆ దేవతామూర్తి ద్వారా పిల్లల్ని కనగలను అని చెప్పింది. ఆ మాట వినగానే పాండు మహారాజు ఆనందానికి అంతా ఇంతా కాదు. తరువాత పాండురాజు అనుమతితో కుంతి ధర్మదేవుణ్ణి పిలిచి యదీశ్వరుణ్ణి కనింది. యదీశ్వరుడు నిజాయితీ, ధర్మం, న్యాయం వంటి గుణాలకు ప్రసిద్ధి. కురువంశానికి వారసుడుగా మారాడు. 2వసారి వాయుదేవుడు ఆశీర్వాదంతో భీముడు పుట్టాడు. భీముడు మహాశక్తివంతుడుగాను బలవంతుడుగాను పేరుగాంచాడు. అతను తన పరాక్రమంతో అనేక యుద్ధాల్లో విజయం సాధించాడు. 3వసారి ఇంద్రదేవుణ్ణి పిలిచి అర్జునుడిని కనింది. అర్జునుడు అత్యుత్తమ యోధుడిగా, అస్త్ర విద్యలో ప్రావీణ్యం గాంచిన వాడిగా కీర్తిని సంపాదించాడు. ఈ విధంగా కుంతి ఈ 3 మహావీరులకు జన్మనిచ్చింది. పాండు మహారాజు 2వ భార్య మాద్రి. ఆమె కుంతితో తనకు కూడా ఆ వరాన్ని ఉపయోగించుకోవాలని ఉంది అని చెప్పింది. కుంతి ఆ వరాన్ని మాద్రికి ఇచ్చింది. మాద్రి మనసులో తలుచుకొని అశ్విని దేవతల్లో ఒకరిని పిలిచి నకులునికి జన్మనిచ్చింది. నకులుడు అందంగాను, గొప్ప గుర్రపు యోధుడుగాను, ఆయుర్వేదంలో నిపుణుడుగాను పేరుగాంచాడు. తరువాత మరో అశ్విని దేవతని ఆశీర్వాదంతో మాద్రి సహదేవుడు అనే కుమారుడిని కంది. సహదేవుడు అత్యంత తెలివైనవాడుగా, ధర్మబద్ధంగా వ్యవహరించేవాడు. జ్యోతిష్య శాస్త్రంలో నిపుణుడిగా ఉన్నాడు. ఈ విధంగా పాండురాజు వివాహం తరువాత కుంతి, మాద్రిలు పాండవులకి జన్మనిచ్చారు.